మార్కెట్లోకి కొత్తగా 50 రూపాయల నోట్లు వచ్చేసాయి. ఇది గవర్నర్ ఆమోదించారు. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త 50 రూపాయల నోట్లు అయితే చలామణి అవుతున్నాయి. అయితే పాత 50 రూపాయల నోట్లు అలాగే ఉంటాయంట, వాటిని ఏం మార్చట్లేదు. కొత్త వాటిని అయితే రంగంలో దింపుతున్నారు. అంటే పాత వాటిని క్రమక్రమంగా ఆర్బీఐ వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తుంది. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకంతో కూడిన 50 రూపాయల నోట్లు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిని ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా దీని మీద సంతకం చేసి 50 రూపాయల నోట్లను అయితే విడుదల చేశారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈ 50 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కంటిన్యూ చేస్తారట. అవైతే చెల్లవు అనేది ఏం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అవి కంటిన్యూ అవుతాయి. ఈ ఏడాది డిసెంబర్లో పూర్తిగా అవి అందుబాటులోకి రాబోతున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్లో కొత్త గవర్నర్ సంతకం చేసిన 50 రూపాయల నోట్లు ఆల్రెడీ విడుదల చేశారు. ప్రస్తుతం చాలా వరకు పాత గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం చేసిన నోట్లు చలామణిలో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంకుకు కూడా ఒక రకంగా ఈ నేపథ్యంలో భారీ ఊరట లభించింది. 9 నెలల క్రితం అంటే 2024 ఏప్రిల్లో ఈ బ్యాంకుపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేస్తూ గవర్నర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఏదేమైనా గవర్నర్ మారినప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి అంటే ఇక్కడ సంతకం అనేది కీలకం. కొత్త గవర్నర్ సంతకంతో ఇప్పుడు 50 రూపాయల నోట్ అయితే రాబోతుంది. పాత అలాగే చలామణి అవుతే మళ్ళీ అవి చెల్లుబాటు కావు అని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.